ప్రజాజాగృతి ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రముఖ దినపత్రికలోని ముఖ్యాంశాలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మనం ప్రజాజాగృతి చూద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం. ఇది రాష్ట్రాల మధ్య వివాదం రచ్చకు ఆజ్యం పోసిన ఆ ఒక్క మాట మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని మొదలైంది. ప్రతిరోజు తెలంగాణ డ్యామ్ సిబ్బంది రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ను నోటు చేసుకుంటారు. అక్కడ నోటు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు మీకు ఇక్కడ ఏం పని అని చెప్పేటప్పటికి ఒక రోజు అయింది, మళ్ళీ 2 రోజులు అయ్యేటప్పటికి ఈ జల వివాదం ముదిరింది. అక్కడ పోలీసు వాళ్ళ బందోబస్తు ఏర్పడడం జరిగింది. 2 రాష్ట్రాల పోలీసులు ఇక్కడ ఉన్నారు. మరి దీన్ని సద్దుమణగాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదా మరి 2 రాష్ట్రాల పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళు కూర్చొని సమాలోచన జరిపి ఈ సమస్యను పరిష్కరిస్తారా అన్నది మనం వేచి చూడాలి. అదేవిధంగా గ్రేటర్ వాసుల అలర్ట్. కొన్ని ఏరియాలలో పైప్ లీక్ జరుగుతున్నది కాబట్టి దాన్ని రిపేర్ చేయడానికి కాలాగోర్ నుంచి పటాన్ చెరువు వరకు ఈ ప్రాబ్లం ఉన్నది వాటర్ది. అక్కడ పైపులు ఏదైతే లీకేజ్ అవుతున్నాయో దాన్ని లీకేజీల మరమ్మత్తు కొరకు ఒక 24 గంటలు అక్కడ వాటర్ సప్లై ఉండదు కాబట్టి అక్కడ ఉన్న నగరవాసులు ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో గమనించి నీటిని పొదుపు వాడుకోండి. కాబట్టి ఒక 24 గంటలు అక్కడ పరిస్థితి ఆ రకంగా ఉంది కాబట్టి నీటి అనేది లేదు కాబట్టి ఉన్న నీటితో ఉపయోగించుకోవడం, ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోవడం అవసరం ఉంది కాబట్టి ప్రజలు గమనించాలి. అదేవిధంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ ఇది కింగ్ ఈజ్ బ్యాక్. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత బయటకు రావడం, వచ్చిన తర్వాత తన మార్క్గా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం 11 నెలలు అయింది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఏమి కోల్పోయాం మనము అని చెప్పేసి ప్రజలు తెలుసుకుంటున్నారు. నష్టం జరిగింది ఎక్కడ, మనం ఏం కోరుకున్నాము, ఏం జరుగుతుంది. కాబట్టి గతంలో ప్రభుత్వమే మంచిగా ఉండే అనే పబ్లిక్ అనుకుంటున్నారు. కాబట్టి కార్యకర్తలారా మీరందరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మీరు అంత కష్టపడి పనిచేసినట్టయితే ఖచ్చితంగా మనం గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని అంటే ఏదో అవుతుంది అనుకుని కోరుకుంటే ఇక్కడ ఏం జరుగుతలేదు కాబట్టి జరిగేది చూస్తున్నారు. ఏం నష్టపోయినాం అన్నది వాళ్ళే తెలుసుకున్నారు. కాబట్టి వచ్చేది మన ప్రభుత్వమే. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీ క్షేత్రస్థాయిలో మీరు పని చేయండి అని చెప్పేసి కేసీఆర్ అందరికీ దిశ నిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మిత్తుతో సహా చెల్లిస్తాం కేటీఆర్ వార్నింగ్. హైదరాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఏదైతే హుజురాబాద్ జరిగిందో అమానుష దాడిని చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరు, ఈ దళిత బంధు లబ్ధిదారులకు 2వ విడత ఆర్థిక సహాయం గురించి చేయాలని అడిగితే ఎమ్మెల్యేని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధులపై కూడా దాడికి తెగబడితే ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే అని నిలదీశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని దద్దమ్మ రేవంత్ సర్కార్ అని, అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతి తెరలేపిందని విమర్శించారు. ప్రభుత్వం పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే తాము వచ్చాక తప్పకుండా మిత్తితో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకు అనుగుణంగా పనిచేయడం అనేది పోలీసులకు పొరపాటు అయిపోయింది. ఇక్కడ చట్టాన్ని అవలంబించి, చట్టం ఎవరు చుట్టం కాదు, చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సింది. సామాన్యుడికైనా అంతే, కోటీశ్వరులకైనా అంతే. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా పోలీసులు వాస్తవం కూడా కొన్ని సందర్భాల్లో కొన్నింటి కొమ్మి కాస్తుంటారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతుండడంలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఎట్లా అంటే ప్రతిపక్షంలో కాబట్టి మేము ఏం చేసినా అందుకు నడుస్తుంది కాబట్టి అధికార పార్టీ మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పిన అక్కడ అది కూడా అవకాశం ఉంది. కానీ ప్రశ్నించే తత్వాన్ని ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించడంలో కూడా రకాలు ఉన్నాయి. ప్రకటన చేయడం వేరు, పబ్లిక్ అందరూ గ్యాదరింగ్ చేసుకొని ఒక దగ్గర జులుస్ తీసి వెళ్ళడం అన్నది వేరు. కాబట్టి అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి మేము అక్కడ నిలిపేసే ప్రయత్నం చేసినాం. అక్కడ ఆగకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కొన్ని చేయాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉన్నది అన్నది ఇప్పుడు నాయకులు కాబట్టి మీది కరెక్ట్ అంటారు, అధికారుల నాయకులు మాది కరెక్ట్ అంటారు. దీని గురించి అక్కడున్న ప్రజలు ఏమనుకుంటారు అన్నది అదొకటి ఇంపార్టెంటు. దాంతోపాటు ఇప్పుడు అయితే రైతు బంధు 2వ విడత రావాల్సిందో మరి ప్రభుత్వం వారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విడుదల చేసినట్టయితే సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. ఈ సమస్యలు కూడా ప్రతిదీ కూడా పత్రికల్లో వచ్చే సమస్యలు ఏదున్నాయో
విలేకరులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు కాబట్టి అక్కడున్న సమస్యలను వాళ్ళు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించే పేపర్లు రాస్తున్నారు. వాటిని కూడా అధికారంలో ఉన్న పార్టీ, అక్కడున్న అధికారుల నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ వాటి మీద కూడా కొంచెం స్పందించినట్టయితే ఈ సమస్యలన్నీ పునరావృతం కాదు. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ ఉండి ప్రతి దగ్గర కూడా క్షుణ్ణంగా పరిశీలించే వ్యవస్థ ఉంది. అయినా అక్కడున్న వ్యవస్థ వాళ్ళు కూడా ప్రజలందరికీ మంచి చేయాలనుకున్నప్పుడు పత్రికల్లో వచ్చే ప్రకటనలు కూడా అంటే పత్రికలు వచ్చే ఏదే సమస్యలు వస్తున్నాయో వాటిని కూడా కొంచెం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే క్షేత్రస్థాయిలో అట్టడుగు వర్గాల గ్రామీణ ప్రాంతాలు జరిగే సమస్యలు కూడా వాళ్ళకు తెలుస్తాయి. కాబట్టి అక్కడ ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన కూడా నాయకులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పత్రిక కూడా చదవడం కూడా వాళ్ళకి అవసరం. అంటే న్యూస్ కూడా కవరేజ్ చేయ అవసరం. ఎందుకంటే వాళ్ళకి చాలా సమయం సరిపోదు. నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాష్ట్రం మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అయినా కొంచెం సమయం తీసుకొని ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో మంత్రులు ఏ రాష్ట్రం ఎక్కడ ఏ జిల్లాలో ఏం జరుగుతుంది అన్నది కొంచెం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఆ సమస్య సత్వర పరిష్కారం లభించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ సైడ్గా దృష్టి సారించినట్టయితే కొన్ని సమస్యలు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంది. ఇది మిత్తితో సహా చెల్లిస్తాం అంటే గత ప్రభుత్వం చేసింది ఎక్కడైనా చూసినా అంతే. ఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అంచడానికే ప్రయత్నం చేస్తుంటాయి. ప్రతిపక్షాలు ఏ చిన్న సమస్య ఉత్పన్నం చేసినా ఇది ఖచ్చితంగా మళ్ళీ పోలీసు వాళ్ళు ఇలాగ అనగదొక్కడం ఇది పరిపాటి. ఎవరు చేసినా అది కామన్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా గతంలో ఉన్న ప్రభుత్వం అయినా రేపు వచ్చే ప్రభుత్వం అయినా చేసే పని అంతా గదే ఉంటుంది. ఏదైనా ప్రతిపక్షాలు అనగదొక్కే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రతిపక్షాలు కూడా మరీ ఇది కాకుండా ప్రజల పక్షాన ఉండి సమస్యాత్మకంగా అది ఏదైతుందో వాళ్ళు వివరించినట్టయితే సమస్య పరిష్కార దిశగా ఉంటుంది. ఒకవేళ పరిష్కారం లభించినప్పుడు ప్రజాక్షేత్రంలో మనం సమస్యను వివరించినట్టయితే ప్రజలందరితో పాటు మనం ఏదో ఒక నిర్ణయం అంటే మామూలుగా ధర్నా చేసేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం చేయాల్సింది తప్ప ఏదో చట్టాన్ని మన చేతుల్లో వేసుకోకుండా ఇప్పుడు ఎంతమంది ఒక్కసారి వెళ్ళేటప్పటికి వితౌట్ పర్మిషన్లు వేయడం వల్ల కూడా చట్టానికి ఇబ్బందులు వస్తాయి కదా. జరగాలని ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ బాధ్యులు ఎవరు? పోలీసు వాళ్ళని బాధ్యతలు చేస్తాం. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి అధికార పార్టీకని కాకుండా ప్రజల పక్షాన ఉండండి. అధికార నాయకులకు కొమ్ము కాసే విధంగా కాకుండా ఏ పార్టీ అధికార పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి. మీ డ్యూటీ మీరు చేయాల్సిందే. ప్రజలు ఎక్కడికి పోరు, మీరు ఎక్కడికి పోరు. నాయకులు వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి నాయకులు కాదు ముఖ్యం, చట్టము, నిబంధనలు, ప్రజలు వీరు ముఖ్యం. కాబట్టి చట్ట పరిధిలో మీరు ఏం చేసినా నీట్గా ఉంటుంది తప్ప మరి అన్నట్టు అధికారంలో నాయకులకు కొమ్ము యాకండి. అదేవిధంగా హుజురాబాద్లో తీవ్ర ఉద్రిక్త అస్వస్థకు గురైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇదైతే రైతు బంధు కోసం జరిగిందో దాంట్లో కొంచెం జనాలు దాంతోపాటు పోలీసు వాళ్ళు ఇబ్బందులు కొంచెం ఆటంకాల వల్ల కొంచెం అస్వస్థకు గురయ్యిండు. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే జాగ్రత్త పేర్లు రాసుకుంటున్నాం, పోలీసు అధికారులకు హరీష్ రావు సీరియస్ వార్నింగ్. అంటే మీరు ఏదైతే మేము చేసే దాంట్లో పోలీసు వాళ్ళు ఎవరైతే అతి ప్రదర్శిస్తున్నారో మా కార్యకర్త అందరికీ కూడా ఇబ్బంది గురి చేస్తున్నారో వాళ్ళందరూ మేము పేర్లు రాసుకుంటున్నాం. వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే కాబట్టి డిఎస్పీలు ఎస్పీలు సీరియస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసుకుంటున్నాం. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది మేము ఆలోచిస్తాం అప్పటికి. కాబట్టి అధికారులారా మీరు మీ చట్ట పరిధిలో పనిచేయండి. ఎవ్వరు నాయకులు శాశ్వతం కాదు. మీ సర్వీస్ శాశ్వతం. దాంతోపాటు ఇక్కడ ఉన్న చట్టం ఏదైతుందో చట్ట నిబంధనలు పాటించాల్సింది తప్ప ఇప్పుడు మీరు పేర్లు రాసుకుంటున్నామని మీరు అంటున్నారు. గతంలో చేసింది అదే, ఇప్పుడున్న అధికారులు కూడా అదే. కాంగ్రెస్ ప్రభుత్వం రాసుకుంటుంది. కాంగ్రెస్ అయిన తర్వాత మళ్ళీ మీరు వస్తే మీరు రాసుకుంటారు. మీరు పేర్లు రాసుకుంటూనే ఉండండి తప్ప వాళ్ళని పనిచేయనీయకండి. వాళ్ళ చట్ట పరిధిలో చేసిండ్రా లేదా చట్టాన్ని పరిధి దాటి చేసినట్టయితే చట్టపరంగా మీరు కోర్టుకు కేసు ఫైల్ చేయొచ్చు. అంతే తప్ప అంటే ఇక్కడ పేర్లు రాసుకోవడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ డ్యూటీ మనం ఆటంకపరిచినట్టే. వ్యక్తిగతంగా మీరు వాళ్ళని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అధికారం కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఏ పార్టీ కుమ్ముగాల్సిన అవసరం లేదు. చట్టాన్ని 100% అమలు చేయాల్సిన అవసరం ఉంది తప్ప మీరు లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించలేదు తప్ప ఏ అధికారికి అంటే ఏ నాయకులకు మీరు సర్వెంట్లు గారు. ఇక్కడ ప్రజలకే మీరు సమాధానం చెప్పాలి. ప్రజాసేవకులే తప్ప మీరు ఉద్యోగులు అంటే ప్రజలకు సేవకులే. నాయకులు కూడా నాయకులు కాదు. ఇక్కడ నాయకులు కూడా ఏమవుతుందంటే మేము అధికారులు ఉన్నాం మొత్తం మేమే అని అనుకుంటారు. ఈ నాయకులు కూడా మనం ఓటేస్తేనే గెలిచారు కాబట్టి నాయకులు కూడా ప్రజాసేవకులే. అంటే ప్రజాప్రతినిధులు. ఎవరు? మన సమస్యలు ఏదైతుందో ఒక ప్రతినిధిగా మనం విన్నవించుకుంటే దీన్ని శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంట్లో మన గలంని వాళ్ళు వినిపిస్తారు. అక్కడున్న సమస్యకు పరిష్కారం లభించే దిశగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రజా నాయకుడు. ప్రజలు అంటే మళ్ళీ నాయకుడిని అంటే నేను అందరికీ మొత్తం నేనే పరిపాలిస్తా కాదు. నాయకుడు అంటే మా ప్రతినిధిగా మేము ఎన్నుకున్నాం కాబట్టి మా సమస్యలు మీ గలం ద్వారా వినిపించడానికే ఎన్నుకున్నాం. అంతే తప్ప ఈ ప్రజలు ఎన్నుకున్న నాయకులు కూడా
మేము మొత్తం నాయకులం కాబట్టి మేమే రూలింగ్ ఏది చెప్పినా నడుస్తుంది అంటే అది కూడా కష్టమే, ప్రజలు గమనిస్తారు. తర్వాత ఇటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వచ్చే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకు ఉద్వాసన పలుకుతారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు. కాబట్టి ఎక్కడైతే ప్రజాప్రతినిధి ఉన్నారో ప్రజాప్రతినిధి అని ప్రజల పక్షానికి సంబంధించి ప్రజల కోసం పాటుపడేటైతే ఏ సమస్య అనేది రాదు. ఒకటి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పేర్లు రాసుకున్నాం అని అంటే వాళ్ళని కూడా భయపెట్టినట్టే ఉన్నది. మేము పేర్లు రాసుకుంటున్నాం, వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసుకుంటాం అంటే మరి ఇది కక్ష సాధింపు జరిగే తప్ప ఇంకోటి ఏముండదు కదా. ఓకే, వాళ్ళ తప్పు జరిగింది అన్నప్పుడు ఉంటే మీరు అటువంటి సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నట్టయితే మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఉన్నతాధికారులు విన్నవించండి. ఉన్నతాధికారులు మీకు కూడా నమ్మకం లేనట్టయితే మీరు ఖచ్చితంగా చట్టపరిధిలో తీసుకోండి. అంతే తప్ప మేము పేర్లు రాసుకుంటామంటే వాళ్ళని భయపెట్టడానికి, అంటే ఇది కూడా భయభ్రాంతి గురి చేయడానికి మీరు భయపెడతారు. మరి అందరూ అదే అంటే మరి ఎటు పోవాలి? చట్టాన్ని ఎవరు కాపాడాలా? కాబట్టి ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎవరైతే పొలిటీషియన్లో వాళ్ళు మాజీ అవుతారు. కానీ పోలీసు వాళ్ళ సర్వీస్ ఎంత ఉన్నది? 30 ఏళ్ళు 40 ఏళ్ళకు సర్వీస్ ఉన్నది. 40 ఏళ్ళ వరకు రాజే కదా, అక్కడైతే ఇక్కడ ఏం చేయడానికి ఏముండదు కదా. మీరు అధికారంలో వస్తే ఏం చేస్తారు? తీసుకుపోయి నాయకులను లూప్ లైన్లు వేస్తారు, మీకు అనుకూలంగా నాయకులను తెచ్చి పోస్టుల దగ్గర పెట్టుకుంటారు. ఇది కామన్ జరుగుతుంది, చూస్తున్నాం. గత ప్రభుత్వం కాదు, ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్న చరిత్రనే ఇది కొత్త వచ్చే మార్పు అయితే ఏం లేదు కదా. మనకు అనుకూలంగా నాయకులు మనం తెచ్చిపెట్టుకుంటాం, ఆఫీసర్లు తెచ్చిపెట్టుకుంటాం. ఎందుకంటే మనం చెప్పగానే ఫోన్ చేయగానే స్పందించే అధికారం మనం ఎన్నుకుంటున్నాం. ఎవరైతే మనకు అనుకూలం లేడో చట్టపరిధిలో ఖచ్చితంగా కొంచెం సిస్టమ్ మెయింటైన్ చేసి ఉన్నాం తీసుకుపోయి లూప్లైన్లు వేస్తారు. కాబట్టి నాయకులారా, మీ అనుకూలం కాదు, ప్రజలకు అనుకూలంగా ప్రజల పక్షాన ఖచ్చితంగా నిక్కచ్చిగా పనిచేసే ఎవరైతే అధికారం ఉందో వాళ్ళని నియమించండి. మీ స్వార్థం కోసం ఏదో మీ స్వార్థం ఉపయోగపడే అటువంటి అధికారులు ఉంచినట్టయితే మీ ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా గట్టి నాయకుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. నష్టపోయేది మళ్ళీ అధికారులే. కాబట్టి అధికారులారా, మీరు నాయకుల పక్షాన కాకుండా ప్రజల పక్షాన చట్ట పరిధిలో మీ పని మీరు నిర్వర్తించండి. ఏ నాయకుడు వచ్చి ఏం చేసినా మీరు కూడా చట్ట పరిధిలో ఖచ్చితంగా చట్టాన్ని అంటే కోర్టును మనం తట్టొచ్చు, అక్కడ న్యాయం ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరు కూడా భయపడే అవసరం లేదు. అదేవిధంగా నాయకులు ఇటువంటి మాటలను భయపెట్టే ఇటువంటి మాటలు మాట్లాడడం కూడా వాళ్ళకు భావ్యం కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పాలనకు 1 ఇయర్ ఇక గ్రాండ్ సెలబ్రేషన్ షురు, అంటే అతి త్వరలో హ్యాపీ బర్త్డే చేసుకోవడానికి రెడీ ఉంది. సంవత్సరం లోపల మేము ఇచ్చిన వాగ్దానాలు అవుతున్నాయి అన్ని ఫుల్ఫిల్గా చేసినామని చెప్పేసి జరిగినాయి. 6 అన్నారు, 6లో ఒక 3 అయినాయి, 4 కూడా మేము కొంచెం చేసేసినాం. ఇప్పటికి 500 సిలిండర్లు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, ఉచిత బస్సు, రైతు బంధు కూడా ఇచ్చినామన్నారు. మాకు క్షేత్రస్థాయిలో కొందరైతే మాకు ఇంకా రైతు బంధు రాలేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 2వ విడత కోసం మళ్ళీ వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. మొదటి విడతనే ఫుల్ఫిల్ కాలేదని చెప్పేసి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మొత్తం ఫుల్ఫిల్ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి వాటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టయితే ఈ సమస్య అన్నది ఇంకా ఉత్పన్నం కాకుండా ఉంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఏతున్నాయో అక్కడ వేసి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోండి, మేము అక్కడ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటామంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, దూరపు కొండలు నూనుపు అదే విధంగా జరుగుతుంది. మరి ఇంతవరకు అన్నది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు ఇప్పుడు నాయకులు ఏం చెప్పినా వినే స్థితిలో లేరు. ప్రజలందరూ కూడా అన్ని పరిశీలిస్తున్నారు. ఏ రాష్ట్రాల్లో పోయినా అందరికీ కూడా వార్త ఇప్పుడైతే టీవీ వచ్చిన తర్వాత ప్రతి వార్తలు కూడా సోషల్ మీడియా ఫాస్ట్గా జరుగుతున్నది. సోషల్ మీడియాలో చూస్తున్నారు. టీవీల కంటే ముందే సోషల్ మీడియా వార్తలు వచ్చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఏ నాయకుడు చెప్పేది ఎంతవరకు వాస్తవం అన్నది ప్రజలంతా గమనిస్తారు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాగ్దానాలు కూడా పూర్తి స్థాయిలో అమలయ్యే వాగ్దానాలు చేయండి. రాజకీయాలు రావడం కోసమని ఏదో పడితే వాగ్దానాలు చేయడం వల్ల ఖజానా ఖాళీ, దాంతోపాటు వాగ్దానాలు చేసినప్పుడు కొన్ని ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల పార్టీ కూడా చెడిపోయారు. కాబట్టి మళ్ళీ ఏదైనా క్షేత్రస్థాయిలో వెళ్ళాలన్నప్పుడు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి అటువంటిప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, దాన్ని దృష్టి మరల్చడానికి మళ్ళీ ఏదో దాన్ని తెరపై తీసుకురావడం జరుగుతుంది. అలా కాకుండా ఖచ్చితంగా అమలు చేసే వాగ్దానాలు ఏవైతున్నాయో రాజకీయంగా కాకుండా పూర్తి స్థాయిలో చెప్పండి, ఇది వాగ్దానం ఖచ్చితంగా చేయగలుగుతాము. ఒకటి ఆ నమ్మకం ఖచ్చితంగా కల్పించినట్టయితే ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా మిమ్మల్ని ఎన్నుకుంటారు. కాబట్టి అమలయ్యే వాగ్దానాలే చెప్పండి తప్ప అమలు కాని వాగ్దానాలు చేసేసి ప్రజలను మభ్యపెట్టాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా నాయకులారా, అయ్యేదే చెప్పండి, చేసేదే చెప్పండి. దొంగలను పట్టించిన నిఘా నేత్రాలు ఇదైతే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎక్కడ కూడా అంటే ప్రతి దగ్గర కూడా నిఘా నేత్రాలు ఇప్పుడు ఒక 10 మంది 100 మంది పోలీసులకు సమానంగా ఒక నిఘా నేత్రం అంటే సీసీ కెమెరా ఏది ఉందో అది అవసరం అంటున్నారు. ప్రతి దగ్గర ఏది బ్యాంకుల దగ్గర కానివ్వండి, పెద్ద పెద్ద మాల్స్ దగ్గర కానివ్వండి, 4 కూడళ్ళ దగ్గర కానివ్వండి, మీ ఇంటి ముంగడ కానివ్వండి, ఖచ్చితంగా పెట్టండి అని చెప్పేసి పెట్టడం జరిగింది, పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఈ నిఘా నేత్రం అన్నది ఒక దొంగలను పట్టించింది. బైక్పై వచ్చిన
దొంగలు వెంకటాపురం మండలంలో గుర్తెలిన వ్యక్తులు దొంగతనంతో హడలు తీస్తున్నారు. బైక్పై వచ్చిన ఆలుబాక, సూరివీడు, వీరభద్రపురం గ్రామాల్లో వరుస దొంగతనాలు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పొలిమేర దాటక ముందే వారిని పట్టుకున్నారు. అంటే సీసీ కెమెరా ఉండడం వల్ల ఈ రకంగా తొందరగా స్పందించే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరా గిట్లా మనం పెట్టుకున్నట్టయితే కొంచెం రక్షణ వలయంలో మనం ఉంటాం. కాబట్టి సమస్య ఉన్నప్పుడు దాన్ని తొందరగా ట్రేస్అవుట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఇటువంటి పెద్ద పెద్ద ఉన్న దగ్గర, రెండవది 4 కూడల్లో కూడా ఎక్కడైతే ఉందో అక్కడ సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదా ఎన్జిఓలు కావచ్చు, ప్రజల పక్షాన కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అవగాహన పెంచుకొని ఈ రకంగా మనం సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే దొంగతనాల నుంచి కావచ్చు, మిగతా సమస్య ఏదైనా ఉన్నట్టయితే దాని నుంచి తొందరగా మనం నివారించడానికి అవకాశం ఉంది. ఏదైనా జరిగినప్పుడు కూడా తొందరగా ట్రేస్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు స్పెషల్ డ్రైవ్, ఇది హైదరాబాద్లో ఏదైతే నిబంధనల విరుద్ధంగా అంటే హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో ఎవరైతే వస్తుండో వాళ్ళకు ఖచ్చితంగా ఫైన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ద్విచక్ర వాహనదారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టండి. దాంతోపాటు రాంగ్ రూట్లో వెళ్ళకండి. ఇది ఒకందుకు మంచిదే. కానీ దాంతో పాటుగా పోలీసు వాళ్ళు ఏంటంటే ట్రాఫిక్ షాప్ల ముంగట చాలా ట్రాఫిక్ వెహికల్స్ అన్నీ ఉంటున్నాయి. కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ రక్షణతో పాటు రక్షణ కోసం ఏదైతుందో హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. దాంతోపాటు ఎర్నింగ్ కూడా వచ్చేస్తుంది. అంటే గవర్నమెంట్ దృష్టి ఎంతసేపు ఏంటంటే పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకోవడం, ఓకే రక్షణ పరంగా తీసుకుంటున్నాం అన్నది ఒకటి. కానీ దాని బ్యాక్ ఏంటంటే ఎంతవరకు అయితే ఫైన్ వేయడం. ఈ ఫైన్ వేసినా మరి ఫైన్తో పాటుగా మీరు చేయాల్సింది ఏంది, ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ క్లియర్ చేయడం. అంటే చాలామంది ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ పీసీలు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే 4 కూడలు ఉన్నాయో మిగతాది అన్నీ మర్చిపోతున్నారు. ఏదో ఒక ఏంది ఆ డబ్బా సాటుకు ఎక్కడో పక్క సైడ్లో ఉండేసి పోయే వెహికల్స్ ఫోటోలు తీయడం తప్ప అక్కడ ఉండి ట్రాఫిక్ నియంత్రణలో మాత్రం తక్కువ పాల్గొంటున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ల కంటే ముందు వాళ్ళకి మనం ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రాఫిక్ ఫోటోగ్రాఫర్స్ అనడానికి వస్తుంది. ఫోటోల మీద ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో కానీ ఎక్కడ కూడా కనబడతలేదు. కాబట్టి అక్కడ ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఇది ఇక్కడ హైదరాబాద్ అనే కాదు రాష్ట్రం మొత్తంలో అదే విధంగా ఉన్నది. కాబట్టి ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఫోటోల కంటే కాకుండా మీరు ట్రాఫిక్ నియంత్రణలో ఎక్కువ దృష్టి సారించినట్టయితే ఈ ప్రమాదాలను మనం అరికట్టచ్చు. అదేవిధంగా ఎక్కడ కనబడకుండా ఫోటోలు తీస్తున్నారు. ఎందుకు భయం ఏమున్నది? మీరు నిశ్చలంగా మంచి బయట ఉండి ఫోటో తీయచ్చు కదా. ఎవరికి కనబడకుండా ఎక్కడో డబ్బా చాటుకో ఒక సైడ్లో నిలబడి ఫోటో తీస్తున్నారు, మధ్యలో నిలబడి ఫోటో తీయచ్చు, తప్పేం లేదు కదా. అర్థం కూడా తెలుస్తుంది. దొంగచాటుగా తీయాల్సినంత అవసరం ఏమో వచ్చింది మనకు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించండి. ట్రాఫిక్ నియంత్రణలో ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ కోసమే ట్రాఫిక్లో ఉన్నారు. మరి ట్రాఫిక్లో దాని కాకుండా ఫోటోలకి పరిమితం అవుతున్నారు. మరి ఎంతవరకు అది? కాబట్టి ఒకసారి అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించి ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని ట్రాఫిక్ నియంత్రణ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఉల్లంఘన చేసిన వాళ్ళ ఫోటోలు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఎందుకు కనబడుతుందంటే ఎంతసేపు ఫోటోల మీద ఉన్న ధ్యాస ట్రాఫిక్ క్లియరెన్స్లో లేదు. అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కడైతే జామ్ అవుతుందో దాని మీద కూడా పట్టించుకోలేదు. తోపుడు బండ్లు, ఈ చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు పైకి రావడం, కొనుక్కునే వాళ్ళు రోడ్డు పైన బండి పెట్టగానే బండి ఫోటో తీస్తారు తప్ప అక్కడున్న ఎవరైతే వెండర్ ఉండో ఆ వెండర్ని జరుపుతలేరు. అంటే మరి ఎందుకు జరపకపోవడం కారణం ఏంది? అక్కడ ఇంకటి గుసగుసలు ఏమొస్తున్నాయి, వెండర్లు ఏమంటారంటే మేము అక్కడ ట్రాఫిక్ వాళ్ళకు ఎవరెవరకు ఉన్న అధికారులకు కార్పొరేషన్ కావచ్చు ఎవరికి మేము డబ్బులు ఇస్తున్నాం కదండి అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యమే, కానీ ఇది ఎవరికి తెలియనట్టే ఉంటుంది. మరి అది క్లియర్ చేయండి కదా. అది క్లియర్ చేసినట్టయితే ఈ సమస్యలు రావు కదా. ఓకే హెల్మెట్ అన్నది ఓకే, మీరు సీట్ బెల్ట్ అన్నది ఓకే, రాంగ్ సైడ్ అనేది రావద్దు, ఇది నిబంధనలు ఉన్నాయి. నిబంధనలతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి కదా. మరి ట్రాఫిక్ వాళ్ళు కూడా బాధ్యత చేయాలా, దాంతో ప్రజలు కూడా బాధ్యత మెలగాల్సిన అవసరం ఎంతనే ఉంది. మీరు అక్కడ ఏదైతే వెండర్స్ ఉన్నారో ఆ వెండర్స్ను పరిధి దాటి లోపలికి ఉంచేసినట్టు రోడ్డు మున్సిపల్ రోడ్డు దాటి లోపల ఉంచినట్టయితే కొనేవాళ్ళు ఎవరైతే వస్తారో అక్కడ బండి కూడా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంచేటట్టుగా చూసినట్టయితే బాగుంటుంది. అలా కాకుండా ఎక్కువ నిలబడేసి ట్రాఫిక్ వచ్చినప్పుడు మనం ఫోటో తీసుకోవడం, కూరగాయలు కొనే దగ్గర కూడా ఇదే సేమ్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అక్కడ ఏదైతుందో మీరు అది క్లియర్ చేయండి. దాంతోపాటు అప్పుడు ఉల్లంఘన జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు చట్టపరంగా ఏదైతే ఫోటో తీస్తారో వాళ్ళు ఫైన్ వేస్తారో ఇది వేయడం అనేది సమంజసం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించండి. అక్కడున్న లోటుపాట్లను కూడా మీరు క్లియర్ చేసినట్టయితే ఈ సమస్యలు అనేది పునరావృతం కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇది పట్టాలు తప్పిన సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్, 10ల సంఖ్యలో గాయపడ్డ ప్రయాణికులు. ఇది పశ్చిమ బెంగాల్లోని కలకత్తా సల్పూర్ ఉదయం రైలు
ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు 4 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు రెస్క్యూ టీం అక్కడ చేరుకుంది. ఈ ప్రమాదం ఉదయం 6 గంటల ప్రాంతం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన 4 కోచ్లు హౌరా ఖరగ్పూర్ రైల్వే మార్గంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పట్టాలు తప్పిన 4 కోచ్లు, 1 పార్సల్ వ్యాన్ కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో భీకర వాతావరణం నెలకొంది. రైలు వేగం సాధారణం కంటే తక్కువ ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఒక్కసారిగా బలమైన షాక్ తగిలి సీటు పైన ఉన్న వస్తువులు కింద పడ్డాయి. లోకో పైలట్ సడన్ బ్రేక్ వేయడంతో రైలు ఒక్కసారిగా ఆగినట్టు ప్రయాణికులు తెలిపారు. కొందరు ప్రయాణికులు రైలు నుంచి దిగి చూడగా 4 కోచ్లు పట్టాలు తప్పినట్లు కనిపించింది. సహాయక చర్యలు ముమ్మరం. ఇది ఎందుకు జరిగింది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. అంటే కారణం ఏంది? ఇక్కడ 4 బోగీలు ఉన్నాయి. 4 బోగీలల్లో 1 బోగి పార్సల్ సర్వీస్ కాబట్టి ఇంకా 3 బోగీలు. 3 బోగీలో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అది కూడా బండి చాలా స్లో ఉంది కాబట్టి ప్రమాదం అనేది పెద్ద అనుకున్న స్థాయిలో అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదా. కొందరికి మాత్రమే కొంచెం చిన్న చిన్న గాయాలైనవి. ఓకే, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. దాని తర్వాత రిపోర్ట్ ఏమొస్తుందా అన్నది మనం వేసి చూద్దాం. అదేవిధంగా అపరిశుభ్రమైన కిచెన్, పక్కనే బాత్రూమ్లు. ఇది హైదరాబాద్లో ఏవిడి కారా స్వీట్. ఈ కంపెనీలో స్వీట్ కారా బూందీ తయారు చేస్తారు. కాస్తో కూస్తా కాదు, టన్నుల కొద్ది తయారు చేస్తారు. హైదరాబాద్లోని వేలాది షాపులకు సప్లై చేస్తారు. కానీ సేఫ్టీ రూల్స్ అనేది ఏం లేదు. హైజీనిక్ అక్కడ ఏమీ లేదు. పరిసరాల శుభ్రత లేదు. తయారీలో నాణ్యత లేదు. కల్తీ నూనెలు. బాత్రూమ్ పక్కనే బూందీ స్వీట్ల ప్యాకెట్లపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. ఇవన్నీ రూల్స్ విరుద్ధంగానే ఏదైతే నియమ నిబంధనలు, పరిశుభ్రత, ఈ హైజీనిక్ ఏదైతే పాటించాలనో అది ఏమీ పాటించకుండా ధనార్జనే ధ్యేయంగా, లాభమే ధ్యేయంగా ఇక్కడ ఈ ఏవిడి కారా స్వీట్స్ ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కూడా హైజీనిక్ ఏం లేదు, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేవు. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇదైతే ఏదో చిన్న ఫ్యాక్టరీ కాదు, సప్లై చేసే పెద్దదే పెట్టుకున్న దుకాణం ఉంది. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు కళ్ళు తెరిచిండ్రు. దానికి అధికారులే అవక్కైపోయారు. అబ్బా ఇట్లా ఇంత ఉందా అనే దాంట్లో అక్కడున్న పరిస్థితిని చూస్తే వాంతి వచ్చే విధంగానే ఉన్నది. ప్యాకింగ్ మాత్రం చూస్తే పైన మంచిగా ఉంటుంది, పైన పటారం లోన నొటారం, ఆ టైప్లో తినడానికి మనకు కనబడదు కాబట్టి హాయిగా మనం ఆస్వాదిస్తూ తింటున్నాం. కానీ అక్కడ వాతావరణం చూస్తే అక్కడనే వాంతి చేసుకునే పరిస్థితి ఉన్నది. అంటే ఆ రకంగా బూందీ స్వీట్స్ తయారవుతున్నాయి. మరి సేఫ్టీ అధికారి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇది ఎందుకు స్పందించారో, మరి ఎందుకు వాళ్ళకు అక్కడ వెళ్ళి పాపం ప్రజల ఆరోగ్యం మీద బాగా ప్రేమ కలిగినట్టున్నది. అందుకని చెప్పేసి ఆ ఏవిడి కారా దగ్గరికి వెళ్ళడం, దాని తర్వాత వాళ్ళు చూసి వాళ్ళే ఇబ్బంది పడడం ఇది జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు ఇది ఒక్కసారి చూసి కనువిప్పు కలిగి ఎక్కడైతే ఇటువంటి ఫుడ్ సేఫ్టీ అంటే ఫుడ్ జరుగుతుందో, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో, స్వీట్ హోమ్లు కానీ మిగతా ఇది రాష్ట్రం మొత్తంలో ఉంది. ఒక హైదరాబాద్ ఒకటే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు క్షేత్రస్థాయిలో స్వీట్ హోమ్లు కానీ ఇటువంటి కార కంపెనీలు కానీ చాలా విరివిగా వెలుస్తున్నాయి. అటువంటి దాంట్లో మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసినట్టయితే దీని మీద చర్య తీసుకోవాల్సిన ఎంత ఉంది. ఏదైతే ఉందో ఇక్కడ బాత్రూమ్ పక్కనే ఉంది, కొన్ని దగ్గర బాత్రూమ్ లేవచ్చు, హైజీనిక్ ఏం జరుగుతలేదు. చాలా ప్యాకింగ్ల పైన డేట్స్ ఉంటలేవు. అసలు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో కూడా తెలుస్తలేదు. ఏదో కవర్లో పోయడం, ప్యాకింగ్ చేయడం, సప్లై చేయడం జరుగుతుంది. అసలు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఏ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఎంతవరకు పనిచేస్తుంది, అందులో ఉన్న ఇంటిగ్రేట్స్ ఏమున్నాయి, దీని ఏ దానికి కూడా ఒక స్టిక్కర్ అనేది ఏమి ఉండదు. అటువంటి దాంట్లో జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కార్పొరేషన్ ఉంటే వాళ్ళకు కూడా అవసరం ఉంటే వాళ్ళకు కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి పర్మిషన్ తీసుకున్నప్పుడు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేది వాళ్ళే. కాబట్టి అసలు ఏది ప్రతి ఒక్క వస్తువు బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఏ రోజు అయింది, దాని ఉన్న వెయిట్ ఎంత, దాంట్లో ఉన్న ఇంటిగ్రేట్స్ ఎంత, ఎప్పుడు వేస్ట్ అవుతుంది, దాని ఎంఆర్పి ఎంత, వాళ్ళ లైసెన్స్ నెంబర్ ఎంత, ఇవన్నీ ఖచ్చితంగా కస్టమర్ అంటే కనబడే విధంగా ఉంచాలా. అదేమీ లేదు, ఏదో ప్యాకింగ్ చేస్తున్నాం, అమ్ముతున్నాం, లాభాలే ధ్యేయంగా అధికారుల మామూలు మత్తులు వీళ్ళంతా నడిపిస్తున్నారు. కాబట్టి ఎందుకు మరి స్పందించారో పాపం. మరి ఏదో మొత్తానికైతే ప్రజల ఆరోగ్యం దృష్టి సారించి అధికారులు స్పందించడం చాలా గొప్ప విషయం. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో సేఫ్టీ అధికారులు కొంచెం మత్తు వీడండి, ప్రజల మధ్యకి రండి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా దృష్టి సారించినట్టయితే ఈ సమస్య నుంచి మనం అధిగమించవచ్చు. అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎందుకంటే ప్రజల ఆరోగ్యం మీదనే నష్టపోతారు చాలా మటుకు. కాబట్టి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చిన్నగా పిల్లలు కొనుక్కుంటారు, బాలకైనా వాంతులు వచ్చినాయి అనుకోండి, హాస్పిటల్కి పోతే మళ్ళీ అక్కడ కూడా బిల్లు బాగానే అవుతుంది. కాబట్టి ఇది స్టార్టింగ్లే
మీరు నివారించినట్టయితే చాలా రకాలుగా అంటే మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా అందరిని ఆదుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించినందుకు వాళ్ళకు మన అభినందన తెలుపుతూ, మిగతా ఎవరైతే ఇంకా రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఉంది కాబట్టి అధికారులు స్పందించినట్టయితే అప్పుడు కూడా వాళ్ళకు కూడా మనం అభినందన తెలుపుతాం. ప్రస్తుతానికైతే ఇంకా చాలా మటుకు ఇక్కడ అభినందన లేదు, అంటే అధికారులు స్పందిస్తలేరు. ఇక్కడ హైదరాబాద్ స్పందించారు కాబట్టి ఓకే. ఇదే స్ఫూర్తితోటి ప్రతి జిల్లాలో అధికారులు ఇట్లా క్షేత్రస్థాయిలో పర్యటించండి. ఎక్కడైతే నిబంధనల విరుద్ధంగా జరుగుతుందో ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు కాబట్టి దాన్ని దృష్టి సారించి ఏదైతే నిబంధనల ప్రకారంగా చేసే విధంగా మీరు ఖచ్చితంగా అమలు చేసినట్టయితే ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి అధికారులు స్పందించండి. రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయం, దాసోజీ శ్రావణ్ ఇది పరిపాటి. ఎందుకంటే ఏ నాయకుడున్నా గతంలో ఉన్న నాయకుడిని అంటే గతంలో అధికార నాయకుడిని మళ్ళీ తీసుకుపోయి జైలు వేయాలా, జైలు నుంచి బయటకు మళ్ళీ ఆయన అధికారంకి వస్తాడు, అధికారం రాగానే మళ్ళీ వీళ్ళని వేయాలా. అంటే ఇది ఎట్లాంటి షెడ్యూల్ అన్నమాట. వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళు, అంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని వేయాలా, వీళ్ళు వస్తే వాళ్ళని వేయాలా. చట్ట పరిధిలో ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే. అది సీఎం కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఏ సామాన్యుడికి ఏమైతే హక్కులు ఉన్నాయో అదే హక్కులు మంత్రి అయినా ఉన్నది, ఎమ్మెల్యేకైనా ఉన్నది. ఇక్కడ ఎవరు కూడా చట్టానికి అతిథులు కారు. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష అమలు జరుగుతుంది, అంతే తప్ప మీరు జైలుకి వేయడం ఖాయం ఇది చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చట్ట పరిధిలో మీ లోటుపాట్లు ఏమైనా ఉంటే మీరు చట్ట పరిధికి వెళ్ళండి కదా. ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారు అన్నది చట్టం చూసుకుంటుంది. మీరు చెప్పినంత మాత్రాన జైలుకి వెళ్ళడు, వద్దనంత మాత్రాన ఇండి ఉండిపోడు. తప్పు జరిగినప్పుడు ఎవరైనా శిక్షార్హులే. అదేవిధంగా ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే చిన్నపాటి జాగ్రత్తలతో పెద్ద జబ్బులకు చెక్, మంచి ఆహారం, శుద్ధమైన తాగునీరు, చేతులు శుభ్రతతో ఆరోగ్య సురక్షితం. దేశంలో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ప్రమాద గంటికలు, వదిలేస్తే అల్సర్లుగా ఆపై క్యాన్సర్గా మారుతుంది. ముందే తెలుసుకుంటే 2 వారాల చికిత్సతోనే వ్యాధి నిర్మూలన. ఇది ఈనాడు ముఖమికితో నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ బ్యారీ మార్షల్. ఇప్పుడు చాలా చూస్తున్నాం మనము. ఫస్ట్ ఎంత అనుకున్నట్టు బయట తినే ఫుడ్ ఏదైతుందో అది హైజీనిక్ లేకపోవడం, అంటే పరిశుభ్రత పాటించకపోవడం, దానివల్లనే తిన్న తర్వాత చాలా చూస్తున్నాం మనం. ఎక్కడైతే కొన్నిసార్లు ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్లో పరిమితమై కొన్ని కేసులలో చనిపోయిన కేసులు కూడా ఉంటున్నాయి. కొన్ని అయితే హాస్పిటల్లో చాలా కోలుకోవడానికి టైం పడుతుంది. వాంతులు విరచనాలు అందరూ అనుకుంటారు, ఎందుకంటే వాంతులు విరచనాలు కదా తగ్గిపోతాయి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు వారం రోజులు 10 రోజుల తర్వాత కూడా తగ్గడానికి సమయం పడుతుంది. అంటే మామూలు వాంతులు విరోచనలు కావు. అక్కడ ఏదైతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది బాగా పెరగడం వల్ల తగ్గడానికి చాలా సమయం తీసుకుంటుంది. దానిలో కొన్నిసార్లు టెస్టులు చేయాల్సి వస్తుంది. అంటే ఏ మందులు సరిగ్గా పనిచేస్తాయి, ఆ మందులే ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అందరూ ఏమనుకుంటే వాంతులు విరోచనలే కదా తగ్గిపోతాయి అనుకుంటారు. దీనికి ఇంత బిల్ అయిందా అనుకుంటాం. కొన్నిసార్లు హాస్పిటల్కి పోతే ఒకసారి 10 రోజుల్లో ఉండాల్సింది చాలా ఇబ్బంది అవుతుంది. ఆరోగ్యపరంగా, మానసికంగా, డబ్బుతో వ్యవహారం కాబట్టి ఇదంతా ఇబ్బంది అవుతుంది. దీనికి మూల కారణం ఏంటంటే బయట తినే ఫుడ్ సరిగా హైజీనిక్ లేకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, కల్తీ నూనెలు కానీ, కల్తీ మసాలా, కల్తీ కారం ఏదో అన్నీ జరుగుతున్నాయో అలా వేసేటన్నీ కల్తీ టేస్టీ కోసం వాడడం వల్ల మనలందరూ కూడా తినేస్తున్నారు. ఇది మన ఇంట్లో కూడా మనం టాయిలెట్ వెళ్ళిన తర్వాత పరిశుభ్రంగా చేతులు కడుక్కోవడం, బయట ఏదన్నా భోజనం చేసే ముందు ఖచ్చితంగా సబ్బుతోటి చేతులు కడుక్కోవడం. మనం ఏదో ముట్టుకొని ఉంటుంటాం, ఏం కాదు కానీ నేనేం చేయలేదు కదా అని చెప్పేసి మామూలు చేయగడుక్కుంటాం. అది ఓకే తినేస్తున్నారు. కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదున్నాయంటో ఏదైతే ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందో ఇది నిదానంగా పనిచేస్తుంది. ఇది అంత తొందరగా అందరికీ రాకపోవచ్చు. నిదానంగా పనిచేసి ఎప్పుడైతే మనకు సమస్యాత్మక ఏంటంటే 80% మామూలుగా ఉంటుంది, ఒక 20% మాత్రం చాలా కొంచెం స్టార్ట్ అయిందంటే అది అప్పుడే మనం నివారణ చేసుకున్నట్టయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ లేదు అనుకుంటే అది చాలా ఇబ్బంది, అల్సర్కు దారి తీయచ్చు, క్యాన్సర్కు దారి తీయచ్చు. కాబట్టి పరిశుభ్రత అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటించండి. నీళ్లు తాగే దగ్గర కూడా వాటర్ తోటి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నీళ్లు, బయట తినే ఆహారము, ఇంట్లో ఆహారము, దాంతోపాటు శారీరక పరిశుభ్రత ఇవన్నీ పాటించండి. దీనిలో వచ్చినప్పటికి ఏంటంటే మనకు సింపుల్ కనబడేది ఒక చిన్న కడుపు నొప్పి వచ్చింది అనుకున్నప్పుడు మనం పట్టించుకోం. అప్పుడే చిన్న స్టార్ట్ అయింది అనుకోండి, అది ఇబ్బంది ఏర్పడదు. కడుపు నొప్పి కదా అని మనం అనుకుంటాం. దాని నివారణోపాయం ఏంటంటే స్టార్టింగ్లో మనం చిన్న కనుగొని అప్పుడే మనం దాన్ని నివారణోపాయం చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది.
కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా మీరు శుభ్రత మీద, అందుకే అంటాం కదా శుభ్రత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంటు, పరిసరాల శుభ్రత ఇంపార్టెంటు. మనది కూడా ఏదైతే మనం టాయిలెట్ వాడుతున్నామో టాయిలెట్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా టాయిలెట్కి పోయి వచ్చిన ప్రతిసారి కూడా చేతిలో సబ్బెట్టి పరిశుభ్రంగా కడుక్కొని భోజనం చేసే ముందు కూడా పరిశుభ్రంగా చేతులు నోరు, మనం అంటాం కదా పెద్ద మనుషులు గతంలో చెప్పేవారు, ఎక్కడి నుంచి బయటకు వెళ్ళి వచ్చినామంటే ఖచ్చితంగా ఫస్ట్ అక్కడ బయట ఏదైతే నీళ్ళ బకెట్ ఉంటుండే అక్కడనే కాళ్ళు చేతులు ముఖం అన్ని మంచిగా కడుక్కొని ఇంట్లోకి రావాలని ఉంటుండే నిబంధన. ఇప్పుడు ఈ జనరేషన్లో చెప్పులు వేసుకొని ఇంట్లో తిరుగుతారు, బయట మొత్తం ఊరు మొత్తం తిరిగి వచ్చినా చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడము, అదే చెప్పుల మీద భోజనం చేయడము, ఏదో చేతులు మామ అనిపించిన కడుక్కోవడము, తినేసి హరిబరి వెళ్ళిపోవడము, తినేది కూడా నమిలి తినకుండా ఏదో మింగేసినట్టే పనిచేయడము, దీనివల్ల కూడా ఆరోగ్యం నష్టపోతుంది. కాబట్టి అంటే మనం చేయాల్సింది కొన్ని నిబంధనలు పెద్ద మనుషులు ఏదైతే పెట్టిందో అది చాలా అవసరం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆధునిక యుగంలో ఇంకా అది పాటించాలనా, ఇంకా పాత పద్ధతులేనా, ఇంకా మా నానమ్మ సామెతలు మీరు చెప్తారా అని చెప్పేసి అని ఉన్నారు. కానీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మంచి అన్నది ఎవరు చెప్పినా స్వీకరించండి. అది నానమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, పాత తరములు కావచ్చు, ఇంకా పాత పద్ధతులే, ఇంకా మీరు ఇంకా ఏడున్నారు 1947లో ఉన్నారా అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా మంచి అన్నది ఎవరు చెప్పినా స్వీకరించండి. ఇది మీ ఆరోగ్యపరంగా సంబంధించింది. ఎవరి ఆరోగ్యం వారే కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి బయట తినే తిండి మీద కావచ్చు, ఇంట్లో కావచ్చు, మన శారీరకం కానీ మన శరీరం మీద మనం ఖచ్చితంగా శుభ్రత పాటించినట్టయితే ఇటువంటి సమస్యల నుంచి మనం అధిగమించవచ్చు. అదేవిధంగా 6 గ్యారంటీల అమలుపై మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే. తెలంగాణ రుణమాఫీ చేశాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, షిందే అజిత్ పవర్లు పార్టీల నేతలు వస్తే వివరాలు ఇస్తాం. ఇదేందో మోదీ తెలంగాణలో అంత అమలు అయితే లేదు అని చెప్పిండు, కానీ మేము అన్నీ అమలు చేస్తున్నాం, ఆయన చెప్పిన అన్ని అబద్ధాలే. ఇది ముంబై ఎలక్షన్లో మీడియాతో ప్రచారం జరిగినప్పుడు అక్కడ చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో ఎన్ని అమలు అయినాయి అన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రస్తుతంగా అయితే గ్యాస్ జరుగుతుంది, రుణమాఫీ జరుగుతుంది, దాంతోపాటు బస్సు ప్రయాణం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఏమున్నది, ఇంకా మిగిలిన ఒక 3-4 అయినాయి, ఇంకొక 3-2 మిగిలినట్టున్నాయి. అవి కూడా మరి పూర్తి స్థాయిలో చేస్తామంటున్నారు. ఎప్పుడు చేస్తారో వేసి చూద్దాం. అదేవిధంగా ఇంకో వార్త ఏదైతుందో ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే, పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్. ఏదైతే మనం ఇందాక చూసినామో అదే వార్త. అదేవిధంగా సాక్షి చూసినట్టయితే మీకెందుకు చెప్పాలి, సమగ్ర సర్వేలో ఆస్తులు ఆర్థిక అంశాలపై వెల్లడి, ప్రజల విముఖత, ఇంటి విస్తీర్ణము, బ్యాంకు ఖాతా, రుణాలు, టర్నోవర్, ఆదాయ పన్ను వంటివి ఎందుకని నిలదీతలు, ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డు రద్దు చేస్తారేమోనని ఆందోళన, రైతు బంధు, భరోసా రానప్పుడు భూమి ధరణి వివరాలు సేకరించడం ఏంటని ఎదురు ప్రశ్నలు, కొన్ని కేటగిరీల ప్రశ్నలకు అరాకొరగా సమాచారం, భవిష్యత్తులో పథకాలు రావేమోనని సందేహం, పేద వర్గాల నుంచి మాత్రం స్పందన, రేషన్ కార్డులు పింఛన్ల కోసం వినతులు, శనివారం కూడా కొనసాగిన స్టిక్కరింగ్ ప్రక్రియ, 75 ప్రశ్నలు, సవివర కోడింగ్తో ఎన్యూమేటర్ల ఇబ్బంది, పలు ప్రాంతాల్లో సమయానికి అందని సర్వే పారాలు, రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు సర్వేపై సాక్షి పరిశీలన, సర్వేపై సందేహాలు తీర్చాలి, ప్రజల సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మనదే, కలెక్టర్లు ఎన్యూమేటర్లతో నేరుగా మాట్లాడాలి, వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వాస్తవమే. ఇప్పుడు ఇంటి విస్తీర్ణం అన్నది ఎక్కడైతే మున్సిపాల్, గ్రామ పంచాయతీ, కార్పొరేషన్లో ఉంటుంది. బ్యాంక్ ఖాతా అన్నది సెల్ఫ్. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలో సైబర్ నేరగాళ్ళు అందులో రావడము, బ్యాంకులు మన ఉన్న ఖాతాల నుంచి కొన్ని డబ్బులు దోసుకుపోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇస్తే ఇంకా ఇది పబ్లిక్, అంటే ఇంత పకడ్బందీగా మన బ్యాంకు ఖాతా మన దగ్గర ఉండగానే సైబర్ నేరాలకు వాళ్ళకు మన దాంట్లో వచ్చేసి డబ్బులు తీసుకుపోతున్నారు. ఇది వాళ్ళకి ఇస్తే ఈ డాటా తీసుకుపోయిన తర్వాత డాటా అన్నది మీరు ఎంట్రీ చేసిన తర్వాత ఈ ఫారాలు ఎక్కడో పడేస్తారు. డాటా అన్నది మీ దగ్గరనే ఉంటుంది. ఆ డాటా కూడా ఎంతవరకు పూర్తి రక్షణ అన్నది ప్రజల్లో అది కొంచెం భయమే ఉంది. దాంతోపాటుగా రుణాలు బ్యాంకులో ఉన్న రుణాలు మీకు కనబడతాయి. మరి బయట చేపదర తెచ్చుకునే అప్పులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ మరి రుణాలు తీరుస్తారా, దాని మీద క్లారిటీ ఇవ్వండి. మరి ఇచ్చినట్టయితే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేనున్నా ఓ 10 లక్షలు అప్పు తెచ్చుకున్నా, బయట 10 మంది దగ్గర కాదు, అక్కడ 20, 10, 30, 40 అనుకుంటా ఒక 10 లక్షలు అప్పు ఉంది. అది మరి ఎవరు తీరుస్తారు? మీరు కడతారా? ఉంటే చెప్పండి, రుణాలు ఇస్తాక రెడీ ఉన్నారు. కొన్ని బ్యాంకులో ఉన్న రుణాలు ఉన్నాయనుకోండి, వాటిని ఏమైనా మీరు కట్టే విధంగా ఉందా? ఉంటే బ్యాంకు రుణాలు ఖచ్చితంగా మీకు పారదర్శకంగా కనబడుతుంది. ఇప్పుడు బయట తెచ్చే రుణాలనే కనబడవు.
కానీ బ్యాంకులో ఉన్న రుణాలు ఖచ్చితంగా కనబడతాయి కాబట్టి మీకు అటువంటి ఏమైనా దాన్ని ఉన్నదా? మరి టర్న్ ఓవర్ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో టర్న్ ఓవర్ గురించి కానీ ఆదాయ పన్ను గురించి కానీ వాళ్ళే కడుతున్నారు కదా, అదైతే కనబడేది. దాన్ని మీరు అలా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్లా దీని మీద ప్రజలందరూ నిలదీస్తున్నారు. ఆధార్ కార్డు అన్నది మీకు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇప్పటికీ ఆధార్ కార్డులో నంబరింగ్ కొట్టుకొని దాన్ని ఎవరు ఎక్కడ ఉపయోగిస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అందుకని చెప్పేసి కొన్ని నంబర్లు ముందు తీసినాక ఏదో కొత్త ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఎందుకంటే అన్ని నంబర్లు కనబడొద్దు అనే ఉద్దేశంలో. మీరు ఆధార్ నెంబర్ రాసుకుంటున్నారు, పాన్ నెంబర్ రాసుకుంటున్నారు, బ్యాంకు నెంబర్ రాసుకుంటున్నారు. ఇంటి నెంబర్ రాసుకున్నప్పుడు తెలిసిపోతుంది మొత్తం. డాటా కొట్టిన ఇంటి నెంబర్ కొట్టినైతే మరి ఎవరి పేరు ఉంది మొత్తం డాటా మీ దగ్గర ఉంటుంది కదా. దానికోసం మళ్ళీ మీరు సర్వే చేసేసి ఇవన్నీ రాసుకొని దానికి రక్షణ ఎక్కడ ఉన్నది? వచ్చే లాభం ఏమున్నది? మరి మాకు ఖచ్చితంగా రేషన్ కార్డు తీసుకుంటే రేషన్ కార్డులో ఖచ్చితంగా అందరు ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయి ఉన్నాయి, బ్యాంకుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నది. జస్ట్ ఒక్క ఆధార్ కార్డు నంబర్ కొట్టినట్టయితే ఉన్న డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఇప్పుడైతే ఆధార్ కార్డు భారతదేశంలో ఆధార్ కార్డు లేని అయితే ఎవరూ లేరు. లాస్ట్కి వచ్చే ఏముంది రోగ్యాములకు కూడా వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఇచ్చిర్రు, పాన్ కార్డు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం మన పేపర్లో చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, మీరు ఆధార్ కార్డు డాటా కొట్టుకుంటే సరిపోతుంది కదా. దానికోసం ఇంత సర్వే చేసేసి ఈ ప్రజలకు సందేహాలు, ఇబ్బందులు, దాంతోపాటు ప్రజాధనం ఇంత ఇబ్బంది గతంలో చేసింది అట్నే పోయింది. ఇప్పుడు మీరు చేసి మళ్ళీ ఏం చేస్తారు? ఇవన్నీ ప్రజలకు సందేహాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమంటారు? మళ్ళీ బట్టి విక్రమార్క చెప్తున్నాడు ఏంటంటే ప్రజల సందేహాలు తీర్చాల్సిన అవసరం మన బాధ్యత అంటున్నారు. ఎందుకంటే ముందు మరది బట్టనే చెప్పాల్సింది ఏంది? ఇది సర్వే, దీంట్లో ఈయనుంటాయి, దీనివల్ల వచ్చే లాభాలు నష్టాలు జరిగేటి ఏంటి అన్నది మొత్తం అసలు పత్రికాముఖంగా చెప్పిన సోషల్ మీడియా మీద ముఖ్యంగా చెప్పినట్టయితే ప్రజలందరికీ అవగాహన వస్తుండే కదా. మీరు సర్వే చేస్తున్నామన్నది తర్వాత ప్రశ్నలు వచ్చినాయి, ప్రశ్నలు వచ్చిన తర్వాత దాని నుంచి మళ్ళీ ప్రజల్లో సంశయాత్మక ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళకు డౌట్స్ వస్తున్నాయి. ఆ డౌట్స్ క్లియర్ చేయాలంటే మళ్ళీ మీరే అంటే ఆ జవాబులు మీ దగ్గర పెట్టుకొని అడిగిన వాళ్ళకి చెప్పడము, అడిగిన వాళ్ళకి చెప్పడం కష్టం కదా. కాబట్టి దీంట్లో ఉన్న సర్వే చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నది ప్రజలకు బట్టన్న మొత్తం పత్రికాముఖంగా టెలివిజన్లో కావచ్చు, సమాచార వ్యవస్థ ఏదైనా ఉపయోగించుకొని అందరికీ సవివంగా అర్థమయ్యే విధంగా పూర్తి చెప్పినట్టయితే ఈ డాటా ఏదైతే మీరు సేకరిస్తుందో అది 100% సక్సెస్ అవుతుంది. ఇక్కడ కొన్ని చెప్తున్నారు, కొన్ని చెప్తలేరు. ఆధార్ కార్డులు అయితే అందరూ వేసు కాబట్టి మీరు ఖాళీ పేరు, ఆధార్ నంబరు, ఇంటి నెంబర్ రాసుకున్నట్టయితే ఖచ్చితంగా అవుతుంది. రేషన్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు ఒక ఎంట్రీ చేసినామంటే ఆ నెంబర్లో ఉన్న డాటా మొత్తం అందరి ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ అవుతాయి. మీకు దానికి ఇంకా బ్యాంక్ ఏమొస్తుంది? ఆధార్ కార్డు కొడితే బ్యాంక్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఎన్ని బ్యాంకుల ఖాతాలైనా కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటే బ్యాంక్ ఖాతా రాసుకుంటారు, ఒక మనిషికి 2-3 ఖాతాలు ఉంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. టర్న్ ఓవర్ కూడా పాన్ కార్డు ఉంది కాబట్టి పాన్ కార్డులో టర్న్ ఓవర్ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ఇవన్నీ తీసుకుని ఏం చేస్తారు? ఒకటి దీనివల్ల వచ్చే మాకేమైనా బెనిఫిట్ జరుగుతుందా? ఇప్పుడు మధ్యలో ఏమున్నది? మధ్యస్థంగా ఉన్న ప్రజలు ఏమంటున్నారు? ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మాకు పెన్షన్ వస్తుందేమో, దాంతోపాటు ఇంకేమైనా బెనిఫిట్ జరుగుతుందేమో అన్న ఆలోచనతోటి రేషన్ కార్డులు మళ్ళీ కొన్ని పేర్లు ఎక్కలేదు. రేషన్ కార్డు కొందరు లేని ఉన్నారు కాబట్టి రేషన్ కార్డు ఇస్తారేమో అని ఆశతో చెప్తారు తప్ప మిగతా ఎవరైతే మిడిల్ క్లాస్ కొందరు ఉన్నారో, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చెప్పడానికి అయితే సందేహిస్తున్నారు. కాబట్టి దీనిపైన పూర్తి క్లారిటీ ఇవ్వాల్సింది బట్టన్న పైన ఉన్నది. మరి డిప్యూటీ సీఎం బట్టన్న ఏం చెప్తారా మొత్తం వేసి చూద్దాం. తన ఏమంటే కలెక్టర్లకు చెప్పేసి మీరు అవగాహన కల్పించండి. మరి అదే విధంగా నేనేమంటున్నా అంటే తన ఒక్కడే కూర్చొని అన్నీ చెప్పినట్టయితే ఇప్పుడు కలెక్టర్లు ఇంతమంది జిల్లాలకు ఇన్ని కలెక్టర్లు ఉన్నారు, మరి బట్టి విక్రమార్కనే కూర్చొని మొత్తం చెప్తే అందరూ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం వింటుంది కదా, ఒకటేసారి అందరికీ అర్థమైపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషి చేరేటప్పటికీ అది అయితే కొంచెం సమాధానం కరెక్ట్ కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. మరి అదేవిధంగా ఇదే తిరణ చెప్తే మనకు ఆ సమస్య అనేది ఉత్పన్నం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి దీనిపైన సవివరంగా పూర్తి వివరాలు అనేది వచ్చే దానిలో ఎంత అవుతుందో అది మొత్తం వివరంగా చెప్పినట్టయితే ప్రజలకు అవగాహన వస్తుంది. దాని తర్వాత డాటా అన్నది పూర్తి స్థాయిలో మీకు కూడా అందించడానికి వాళ్ళ ప్రజలు కూడా అందిస్తారు. అప్పుడు మీరు ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టిందో అది 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి ఒకసారి బట్టి విక్రమార్క ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆ పిచ్చి మాటలు ఎందుకు? ప్రభుత్వంలో ఉన్నవారు మాట్లాడే తీరు ఇదేనా? సీఎం రేవంత్పై పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ మండిపాటు. లోపలేస్తాం, కూలగొడతాం లాంటి మాటలేంటి? మేం తిట్టలేమా? కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది. మేం అధికారం కోసం తప్పుడు పనులు చేయం. బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా. ఇది ఆ పిచ్చి మాటలు ఎందుకు అన్నాం? తెలంగాణ రాకంటే ముందు ఏ విధంగా భాష ఉండను, తెలంగాణ వచ్చిన తర్వాత భాష ఏ విధంగా మారింది? 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇది మనమేమంటామంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష.
ఇది. ఎందుకంటే గతంలో మనం కూడా అదే మాట మాట్లాడినాం. గతం ఒకసారి మనం తిరగదొట్టినట్టయితే తెలంగాణ వచ్చిన తర్వాత భాషలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు కొంచెం గౌరవప్రదంగా ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో భాషను విరివిగా వాడేసారు. ఎవరంటే తెలంగాణ యాస అనే దానికి ఒక ట్యాగ్ కలిగించారు. కాబట్టి ఏ నాయకుడైనా కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, వచ్చే నాయకులు, ఉన్న నాయకులందరికీ కూడా సవివంగా కోరేది ఏంటంటే భాషను పారదర్శకంగా మంచిగా మాట్లాడండి. ఎవరిని కూడా ఈ రకంగా కించపరిచే మాటలు మాట్లాడమన్నది అది ముఖ్యమంత్రిగా, గత ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి శోభ లేకుంటే అప్పుడు కూడా జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా శోభ కాదు. ఇవన్నీ అంటే ఇటువంటి వర్డ్స్ అనేది ఉపయోగించే అవసరం లేదు. సవివరంగా మంచి మాటతో మాట్లాడండి. ఎందుకంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వచ్చే రాజకీయ నాయకులు యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ తెలంగాణ ఈ వ్యాస చూసిన తర్వాత పిల్లలందరూ కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు మార్గదర్శకంగా ఉండాల్సిన నాయకులు ఈ రకంగా మాట్లాడమన్నది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రతి నాయకుడు ఆలోచించి ఆచి తూచి మాట్లాడండి. అయితే ప్రజలకు కూడా మంచి అన్నది అర్థమవుతుంది. మీరు ఇటువంటి మాట్లాడమన్నది కరెక్ట్ కాదు. అది ఏ నాయకుడైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ప్రజలకు అర్థమయ్యే అంటే చెప్పండి అంతే తప్ప ఇటువంటి మాటలు ఏమంటే తెలంగాణ యాస, తెలంగాణ ఇట్లే మాట్లాడతాం, తెలంగాణ పరువు తీయాల్సిన అవసరం లేదు. కాబట్టి నాయకులారా ఇప్పటికైనా మీరు గమనించండి. మాట్లాడేటప్పుడు ఎవరైనా సవివరంగా, నిదానంగా, ఎదుటి మనిషి గౌరవించే విధంగా మాట్లాడండి. ఇది ఎట్లుంటుందంటే బాల్ లెక్క, టిట్ ఫైట్ ఆట లెక్క వస్తుంటుంది. మనం ఏం మాట్లాడుతున్నామో అది మళ్ళీ మనకి ఎప్పుడో ఒకసారి రివర్స్ వస్తుంది. కాబట్టి అది జరుగుతున్నది. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే మనం అంటున్నాం, మనం మాట్లాడితే మాత్రం కరెక్టే కదా అంటున్నాం. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదున్నా ఎదుటి మనిషి గౌరవించే విధంగా సమస్యను సమస్యాత్మకంగా వివరించే ప్రయత్నం చేయండి తప్ప ఇటువంటి మాటలు అంటే వర్డ్స్ ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమన్నా పాకిస్తానా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. బెదిరింపులకు భయపడలేదని స్పష్టత. ఓకే, ఎవరు బెదిరించినా ఎవరు భయపడే స్థితిలో ఎవరు లేరు. ఒకటి. అదేవిధంగా బుల్డోజర్లు తొక్కించడానికి ఇదేమన్నా పాకిస్తానా అంటున్నాం. ఓకే, ఇది పాకిస్తాన్ కాదు, తెలంగాణ. మరి యూపీలో సేమ్ జరుగుతుంది. అక్కడ వ్యాఖ్యలు కూడా మనం అందుకని అంటున్నా, ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు బీజేపీ నాయకుడే కాబట్టి తన చెప్పింది వాస్తవమే. కానీ యూపీలో ఏం జరుగుతుంది? మరి యూపీలో కూడా సేమ్ అంటారు కదా, బుల్డోజర్ చేస్తామంటున్నాం కదా. మరి అదే వాడు మనకు కూడా వర్తిస్తుంది కదా. కాబట్టి ఏ నాయకుడు అయినా ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడండి. అది ముఖ్యమంత్రి గారికి కావచ్చు, అదేవిధంగా ఉన్న సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడే విధంగా ఆలోచించాడు. బుల్డోజర్ తొక్కించడం అనేది ఆయన సీఎం అనడం కూడా కరెక్ట్ కాదు. ఇది పాకిస్తానా కాదు, మన రాష్ట్రం ఏదైతే మన రాష్ట్రంలో మనం ఉన్నాం. ప్రజలకు ఇబ్బంది అందుకే అంటున్నాం కదా, భాషా దోషాలు అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి. అది ప్రజలకు ఆకర్షించే విధంగా ఉండాలి తప్ప మనం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతాడో అనే విధంగా ఉండాలి తప్ప ఎప్పుడు చూసినా గదే తిట్లు ఉంటాయి కదా, కొత్తగా వచ్చేది ఏముంది అని అనుకునే విసుగు పుట్టించే విధంగా ఏ నాయకుడు కూడా మాట్లాడొద్దని చెప్పేసి ఇప్పటికైనా నాయకులందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి భాషను వినియోగించేటప్పుడు పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ఇక్కడ ఏమైందంటే ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ రేపు పబ్లిక్ మీటింగ్ వచ్చేప్పటికి ఏంటంటే ఎదుటి మనిషిని, ఎదుటి నాయకుడిని తిట్లపురంతో స్టార్ట్ చేయగానే జనాలు సప్పలు కొట్టగానే మా నాయకుడు మంచి మాటతో సప్పలు కొట్టేయడం, అది ఎంకరేజ్మెంట్ అనుకొని ఇంకా ఉత్సాహంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతి నాయకుడు కూడా రాజకీయంగా లెక్కనే చూడండి. నాయకులందరూ మళ్ళీ ఓ సమయం వచ్చినప్పుడు అంతా మళ్ళీ నాయకులు ఒకటే, ప్రజలు మాత్రమే గొర్రెలు అంటాం కదా, ప్రజలు గొర్రెలండి, ఎలక్షన్ టైం ఓటేస్తారు, దాని తర్వాత మళ్ళీ 5 దాకా మనం చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక సినిమాలో డైలాగ్ ఉండే కదా, ఆ డైలాగ్ కొంచెం మనకు వర్తిస్తుందేమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి నాయకులందరూ వాళ్ళ కోవల అంతా ఒకటే, నాయకులే, ప్రజలమే. కాబట్టి ప్రజలారా మనం కూడా ఆలోచించే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. ఇది ఖచ్చితంగా అవలంబించే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని ఇక ముందైనా ఇటువంటిది భాషా దోషాలు లేకుండా సవివరంగా మాట్లాడతారని చెప్పి ఆశిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి కలుద్దాం. నమస్తే.